హాయ్! హలో! నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ 'సునీతాస్ వరల్డ్'. నేను మీ సునీత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. జోష్‌గా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, పాజిటివ్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు కూడా ఒక మంచి సూపర్ యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. టాపిక్ మామూలుగా ఉండదనమాట. అలా ఇలా ఉండదు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే చాలా మంది అబ్బాయిలు లవ్‌లో జరిగే విషయాలని ఫేస్ చేయలేక చాలా కష్టపడుతూ, మనసుని పాడు చేసుకుంటూ ఎందుకండి ఇంత సెన్సిటివ్ మైండెడ్ మీరు అసలు అబ్బాయిలు? చాలా మంది కామెంట్స్ చూసినప్పుడు ఇట్లాంటి వీడియో చేయండి అని చెప్పేసి చెప్తున్నప్పుడు మనసు కష్టంగా ఉంది. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది అమ్మాయి ప్రేమిస్తుందో లేదో తెలియట్లేదండి. నో సౌండ్ అండి. నో రెస్పాన్స్ అండి. చూసిద్ది గాని మాట్లాడదండి. నవ్విద్ది గాని పలకరీదండి. పలకరిస్తే వెళ్ళిపోద్దండి. అయితే నేను ఒక అమ్మాయితో లవ్‌లో డీప్‌గా ఉన్నానండి. కానీ వదిలేసి ఎళ్ళిపోయిందండి. మళ్ళీ వస్తదా రాదా అండి. 2 రోజులకొకసారి ఫోను చేస్తుందండి. ఇప్పుడేమో 4 రోజులకొకసారి చేస్తుంది. ఆ తర్వాత చేసిద్దంటారా? చేయదంటారా? అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు, నానా రకాల ప్రశ్నలు, రంగు రంగులుగా నన్నడుగుతున్నారండి. ఏం జెప్పాలసల మీకు? అబ్బాయిలు ఎంత సెన్సిటివ్ మైండెడ్‌గా ఉన్నారో మీరసలు చూస్తుంటే చాలా క్యూట్‌గా ఉందండి నాకు. ఎంత బాధపడుతున్నారు ఈ రోజుల్లో కూడా అమ్మాయి మాట్లాడట్లేదని మనసు కష్టంగా ఉందండి. మనసు చాలా కష్టంగా ఉందండి. బాధగా ఉందండి. అన్నం తినలేకపోతా ఉన్నానండి. వాళ్ళే గుర్తుకొస్తా ఉన్నారండి. మైండ్‌లో ఎప్పుడు వాళ్ళ ఆలోచనలేనండి. అబ్బబ్బబ్బా! ఏమి కామెంట్సు, ఏమి కామెంట్స్. చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సెన్సిటివ్ మైండెడ్‌తో అబ్బాయిలున్నారు అనంటే ఈ రోజుల్లో కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా లవ్ చేసే మీ మనసుకి నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే నిజంగా లవ్ చేసే వాళ్ళకి లవ్ అనేది దక్కదు. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం. నిజంగా ఎవరైతే రియల్‌గా ప్రేమిస్తా ఉంటారో అట్లాంటి వాళ్ళు చాలా మందికి నచ్చరు అండి. ఫేక్ లవర్ గాళ్ళైతే సూపర్‌గా నచ్చుతారు. వెంటనే నమ్మేస్తారు. వాళ్ళతో నానా రకాల విషయాలన్నీ షేర్ చేసుకుంటారు. వాళ్ళెక్కడికి పిలిస్తే అక్కడికెళ్తారు. ఇక రచ్చ రచ్చ అయిపోద్దనమాట. లాస్ట్‌లో ఫేక్ అని తెలిసిన తర్వాత బాధపడటం అమ్మాయిల వంతవుతుంది. ఎందుకని నిజాయితీగా ఉండేవాళ్ళు, సిన్సియర్‌గా ఉండేవాళ్ళు, నిజంగా లవ్ చేసేవాళ్ళు అమ్మాయిలకి నచ్చరు అని మీరనుకుంటున్నారు? అట్లా ఎవరెవరైతే అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో అవునండి అని టైప్ చేయండి. ఎందుకనేది నేను జెప్తా. మంచి అబ్బాయిలు ఎవరికీ నచ్చరండి. సరే, మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాం గదా! కంటెంట్‌లోకెళ్ళిపోదాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ చేయాలి. దట్స్ మై డ్యూటీ. ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకున్నారంటే నేనెప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్ హైప్ కూడా చేసేసేయండి అదే చేత్తో. ఓకేనా? ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ అందరికి కనెక్ట్ అయ్యే టాపిక్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా నేను మాట్లాడబోతున్నాను. ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్‌లోకెళ్ళిపోదాం. నాకెందుకో గాని అట్లాంటి సెన్సిటివ్ అబ్బాయిలని చూస్తుంటే చాలా బాగా నచ్చుద్దండి. ఈ రోజుల్లో కూడా. అబ్బాయిలనంగానే నార్మల్‌గా మనం చూడగానే రఫ్ అండ్ టఫ్‌గా మనసే లేకుండా రాయిలాగా ఉంటారు అని కొంతమందికి ఉంటుంది అన్నమాట ఆలోచన. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయిని తలుచుకొని బాధపడటం, అన్నం మానేయటం, ఎవరితోటి పలకపోవటం, ఎళ్లి ఒక మూల కూర్చోవటం, పనులు చేసుకోలేకపోవటం, మనసు కష్టంగా ఉందండి. మనసు, 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 మనసు. ఇదే మనసు గొడవ. మరి దానికి మందేంటి? చూసేద్దాం. ఏం భయపడకండి. అన్నిటికి సొల్యూషన్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఎవరెవరైతే లెక్క చేయట్లేదు, ఎవరెవరైతే ఇగ్నోర్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అలాగే మిమ్మల్ని ప్రేమించాలంటే మీరు ఎలా బిహేవ్ చేయాలన్న విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. అబ్బాయిలందరికీ కూడా నేను సపోర్టివ్‌గా ఉన్నానండి. ఎవరెవరైతే సిన్సియర్‌గా లవ్ చేస్తున్నారో వాళ్ళకి. ఎందుకని జనరల్‌గా అమ్మాయిలకి సిన్సియర్‌గా లవ్ చేసేవాళ్ళు అబ్బాయిలు ఇష్టం ఉండదు అంటే, మంచితనము ఎప్పుడైనా సరే కొద్ది రోజులకి బోర్ కొడుతుందండి. మీరు ఎంతమంది నాతో ఏకీభవిస్తున్నారు? మంచితనంగా ఉండే వాళ్ళని చూస్తే ఎవరికైనా సరే తొందరగా బోర్ కొడుతుంది. కొడుతుందా? కొట్టదా? కామెంట్ చేయండి. కొంచెం బ్యాడ్ బాయ్స్‌గా ఉండేవాళ్ళు, చెడు అలవాట్లుండేవాళ్ళు, మాట మీద నిలబడని వాళ్ళు, ఎక్కువ అఫైర్స్ కలిగి ఉండేవాళ్ళు, చాలా మందిని మెయింటైన్ చేస్తూ దాపరికంగా ఉండేవాళ్ళు. ఇట్లాంటోళ్ళు చాలా మందికి నచ్చుతా ఉంటారు. నచ్చటమే గాదు, వాళ్ళంటే పడి చస్తా ఉంటారు. ఎందుకనంటారు? కారణం ఉందండి. ఏంటంటే, మీరు మంచితనంతో చాలా సిన్సియర్‌గా వాళ్ళ దగ్గర ప్రతీదీ చెప్పటం, మీ మంచితనం చాలా క్లారిటీగా ఉండటం, మీరు పర్ఫెక్ట్‌గా ప్రతి పనిని చేయటం. ఇలా చేస్తున్నారు కాబట్టి,
మీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందయ్యా అంటే మీ నుంచి దూరం అయిపోవటానికి చూస్తారు. మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి చూస్తారు. మిమ్మల్ని లెక్క చేయరు. వీడింతేరా రొటీన్ గాడు అనుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే 'అపరిచితుడు' సినిమా మీరు ఎంతమంది చూసారు? అందులో రామానుజం క్యారెక్టర్ చాలా గొప్ప మంచివాడు అతను. మంచి లక్షణాలతో ఉంటాడు. ఒక్క చెడు అలవాటు కూడా ఉండదు. రోజుకి 3 సార్లు బ్రష్ చేస్తాడు. పెద్దవాళ్ళంటే గౌరవిస్తాడు. ఆడవాళ్ళని అసలు కన్నెత్తి చూడడు. ఒక్క అమ్మాయిని తప్ప ఇంక ఏ అమ్మాయిని అసలు చూడడు. మంచి భక్తిగా ఉంటాడు. ఇన్ని మంచి లక్షణాలున్నాయి గదా! మరి అమ్మాయికెందుకు నచ్చలేదంటారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అతను ఏది చేసినా సరే రొటీన్‌గా అనిపిస్తుంది. ఏది మాట్లాడినా రొటీన్‌గా అనిపిస్తుంది. ఏ పని చేసినా సరే చాలా సాదా సీదాగా అనిపిస్తూ ఉంటుంది. కారణం అతని మంచితనం అన్నమాట. మీరు కూడా ఈ కోవలో ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మంచితనంగా ఉండొద్దు అని చెప్పటం ఈ వీడియో ఉద్దేశ్యం కాదు. మీరు మంచితనంగా ఉండండి. కానీ ప్రతీదీ ఎక్స్‌ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న మంచి అలవాట్లన్నీ వాళ్ళకి తెలియచేయాలని, మీరు గుడ్ బాయ్ అని మెచ్చుకోవాలని, బంగారు కొండని మెచ్చుకోవాలని మీరు అనుకుని, మీరు ప్రతీదీ చెప్పారు అనుకోండి. తేడా కొడతదనమాట ఖచ్చితంగా. మిమ్మల్ని మెచ్చుకుంటారు. నా బంగారు తండ్రే, బుజ్జి తండ్రే అని జెప్పేసి ఫస్ట్‌లో మెచ్చుకుంటారు. ఆ తర్వాత మీరు చేసే రొటీన్ పనులు, మీరు మాట్లాడే రొటీన్ డైలాగ్స్ విన్నప్పుడు వాళ్ళకి బోర్ కొడుతుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఏం లేదేంటబ్బా ఇందులో అనిపిస్తుంది. ఆ తర్వాత వేరే ఎవరైనా సరే వాళ్ళ లైఫ్‌లోకొచ్చి కాస్త ఎంటర్‌టైనింగ్‌గా జోకులు వేసి నవ్వించటం. బ్యాడ్ బాయ్స్ ముఖ్యంగా చేస్తూ ఉంటారు ఇట్లాంటి పనులు. కుళ్ళు జోకులేసి నవ్వించటం. వాళ్ళేంటో వాళ్ళకి సరిగ్గా తెలియచేయకపోవడం. ఇట్లా చేస్తూ ఉండటం వల్ల బ్యాడ్ బాయ్స్ మీద మనసనేది కలుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఏం చేస్తారంటే మిమ్మల్ని కొద్ది కొద్దిగా దూరం చేసుకుంటా ఉంటారు. చుట్టుపక్కల చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది మీరు మంచోళ్ళని. ఆళ్ళకి మాత్రం అర్థం కాదు. ఎంతమందో చెప్తా ఉంటారు వాడు మంచోడు వదులుకోవద్దని. అబ్బే! వినే ప్రసక్తే లేదు. ఎందుకంటే మనకెప్పటికప్పుడు ఎక్సైట్‌మెంట్ కావాలి, సంతోషం కావాలి, హ్యాపీనెస్ కావాలి. ఆ డోపమైన్ ఏదైతే ఉందో అది చేసే జిమ్మిక్కులకి మనం ఫ్లాట్ అయిపోతూ ఉండాలి. కాబట్టి మిమ్మల్ని పెద్దగా లెక్క చేయరనమాట. మంచిగా ఉండటం మా తప్పా అండి? అస్సలు కాదండి. అలానే ఉండాలి ఖచ్చితంగా. కానీ మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవటం కొద్దిగా మీ చేతుల్లోనే ఉంది అన్నమాట. మీరు మంచి వాళ్ళే. అది మీకు మాత్రం తెలిస్తే సరిపోతుంది. అవతల వాళ్ళకి ప్రూఫుల్స్‌తో సహా చూపించాల్సిన అవసరం లేదు. మీ పార్ట్నర్‌కి ఎప్పుడైతే మీ మంచి గుణగణాలన్నీ తీసుకొచ్చి కుప్పలాగా పోసి చూపిస్తారో, వాళ్ళకి కొంచెం చిరాకనిపిస్తుంది. రొటీన్‌గా అనిపిస్తుంటుంది. అంతే వేరే కారణం ఏం లేదు. దీనికి పరిష్కారం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకు లేదు? ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టే, ఇలాంటి సమస్యలకి కూడా పరిష్కారం ఖచ్చితంగా ఉంది. అంటే మేము చెడ్డగా మారిపోవాలా? నో. మీరు అలానే ఉండాలి. కాకపోతే మీ మాట్లాడే తీరు, మీ పద్ధతి కొద్దిగా మీరు చేంజ్ చేసుకున్నట్లయితే మీ వెనకాలే పడొస్తారు. మీరంటే పడి చస్తారు. అదేంటంటే మీరు రొటీన్‌గా వాళ్ళకి కాల్ చేసి, తిన్నావా? పడుకున్నావా? ఏం జేస్తున్నావు? ఇప్పుడెక్కడున్నావు? ఇట్లాంటివన్నీ అడగటం మానేసేయండి. అలాంటివి అడగటం వల్ల వాళ్ళకేమవుతుందంటే, ఎక్కడో మనసులో ఒక చోట బోర్ అనిపిస్తది. మొదలేసాడురా. మళ్ళీ తిన్నావా? 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 అని అడుగుతా ఉంటాడు. వీడికేం పని లేదా? మనం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం తినడానికే పుట్టామా? ఇంకెందుకు పుట్టలేదా? తిండి తప్ప వీరికి ఇంకో గొడవ లేదా? అని చెప్పేసి చిరాకేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ముఖ్యంగా తిన్నావా? అని అంటం. అన్ని సార్లు అంటం మానేసేయండి. ఓకేనా? అంటం తప్పు లేదు. ప్రతి పూట టిఫిన్ తిన్నావా? మధ్యాహ్నం లంచ్ తిన్నావా? నైటు డిన్నర్ తిన్నావా? అని చెప్పేసి అడగాల్సిన అవసరం లేదు. మీకు వాళ్ళ పట్ల కేరింగ్ ఉంది. ఒప్పుకుంటున్నాం. కాదనట్లేదు. అందుచేత వాళ్ళని విసిగించకండి అన్ని సార్లు. ప్రతిసారి అవే రొటీన్ డైలాగులు కొట్టటం. ప్రతిసారి మీరే ఫోను చేసి పలకరించటం. అటెన్షన్ ఎక్కువగా ఇవ్వటం. ఇలా చేశారంటే మీ మీద ఖచ్చితంగా బోర్ కొడుతుంది. ఇప్పుడు మనం రోడ్‌లో ఎళ్తా ఉంటామండి. ఎంతసేపు స్ట్రెయిట్ రోడ్డే ఉంది. ఒక స్పీడ్ బ్రేకర్ లేదు. ఒక మలుపులు లేవు. ఒక ట్రాఫిక్ లేదు. ఏమీ లేదు. ఒట్టి రోడ్ ఎళ్తా ఉంది సాఫీగా. బోర్ కొడుతుందా? కొట్టదా? ఖచ్చితంగా కొడుతుంది. ఎవ్వరికైనా సరే కొడుతుంది. ఒకే కూర ఏసి ప్రతిరోజు తినమంటే వాళ్ళు తింటారా? మీకు బిర్యానీ అంటే ఇష్టమనుకోండి. ప్రతిరోజు బిర్యానీ తీసుకొచ్చి పెడితే తింటారా? తినరు. ఎంత మంచి ఫుడ్ అయినా సరే, ఎంత మంచి అలవాటు అయినా సరే, ప్రతిరోజు చూపిస్తే చిర్రెత్తుకొస్తదనమాట ఎవరికైనా సరే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు రొటీన్‌గా మాట్లాడే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మానేసేయండి. వాళ్ళని ఫోను చెయ్యనియ్యండి ఈసారి. మీరు చేసింది చాలు. వాళ్ళు తిన్నావా అని అడుగుతారు గదా! అప్పుడు సమాధానం చెప్పండి చాలు. పద్దాక మీరే అడిగారనుకోండి, ఇలానే ఉంటది మరి. వాళ్ళ మీద మాకు చాలా
కేర్ అండి. అందుకని అలా చేస్తాం. కేర్ మీ మనసులో ఉంచుకోండి. అవసరమైతే హెల్ప్ చేయండి. హెల్ప్ అవసరమైన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని దూరం చేసుకోకండి. దిగి మీరెప్పుడైతే హెల్ప్ చేస్తారో, మీ మీద చాలా చాలా ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి పెరుగుతుంది. లైఫ్‌లో మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోరనమాట. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎప్పుడు వాళ్ళకి కోపమొచ్చినా సరే, మీరే కాళ్ళ బేరానికెళ్ళటం, మీరే మాట్లాడటం, మీరే గిఫ్టులివ్వటం, ఇలా చేస్తూ ఉన్నా సరే, మీ మీద కొద్దిగా చిరాకనేది వస్తుంది అండి. మీ తప్పు లేదనుకోండి, మీరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. మగవాళ్ళైనా సరే, సెల్ఫ్ రెస్పెక్ట్‌ని ఏమాత్రం వదులుకోవాల్సిన అవసరం లేదు. మీ పార్ట్నర్ వైపు నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ రాకుండా మొత్తం మీరే పెడుతున్నట్టయితే, కోపమొచ్చినప్పుడు బతిమలాడటము, సారీ చెప్పటము, ఇవన్నీ ఫస్ట్ ఫస్ట్ మీరే చేస్తూ ఉన్నట్లయితే జస్ట్ స్టాప్ ఇట్. మీ తప్పు లేని దగ్గర అవతలి వ్యక్తుల ముందు మీరేమి తలొంచి మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగని వాదనలకు దిగి నా తప్పు లేదు అని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. జరిగిన విషయం ఏదైతే ఉందో అందులో ఎవరిది తప్పుందో, ఎవరిది ఒప్పుందో వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా వాదనలాడుతా ఉంటారు. అట్లాంటి వాదనల్లో మీరు పార్టిసిపేట్ చేసి మీ విలువని తగ్గించుకోకండి. అరే! వీడెంత చెప్పినా సరే చివరికి నేనే గెలుస్తాను అన్న ఉద్దేశంతో కూడా మిమ్మల్ని వాదనలోకి దింపుతా ఉంటారు. కాబట్టి అర్థం చేసుకొని నడుచుకోండి. రొటీన్‌గా ఉండటం మానేసేయండి. బ్యాడ్ బాయ్స్ ఏం చేస్తా ఉంటారో తెలుసా? వాళ్ళంటే ఎందుకో తెలుసా అమ్మాయిలకిష్టం? నెక్స్ట్ స్టెప్ ఏమైపోతున్నారో వాడికే తెలీదు. వాడికేమేమి అలవాట్లున్నాయో వాడికే తెలీదు. వాడు నెక్స్ట్ డైలాగ్ ఏం యూజ్ చేయబోతున్నాడో కూడా వాడికే తెలీదు. అందుకని వాళ్ళకొక ఎక్సైట్‌మెంట్ ఉంటదనమాట. ఇతనితో ఉంటే మనకి చాలా జోష్‌గా ఉంది, సంతోషంగా ఉంది, ఎక్సైట్‌మెంట్‌గా ఉంది అనుకోని ఫీల్ అవుతా ఉంటారు. కానీ బ్యాడ్ బాయ్స్‌తో ఉంటే ఎప్పటికైనా సరే బ్యాడే అన్న విషయం అమ్మాయిలకి తెలీదు పాపం. కొద్ది రోజుల ప్రస్తుతం ఉన్న ఎంటర్‌టైన్‌మెంట్‌కి బొక్కబోర్ల పడిపోయి, ఆ తర్వాత తెక్క కుదుర్చుకుంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళ సంగతి మనకనవసరం. మీరు ఒక మంచి అమ్మాయిని లవ్ చేస్తున్నారు అనుకోండి. ఆ అమ్మాయి మనసు మీ మీద ఎప్పుడూ ఉండాలి అంటే మీరు కూడా మంచి అబ్బాయి అయి ఉంటే మీ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో లాస్ట్ వరకు, చివరి వరకు అలాగే పక్కాగా ఉండాలి అని అనుకుంటే, నేను చెప్పాను గదా! చిన్న చిన్న డిస్టెన్సు అవన్నీ మెయింటైన్ చేయండి. అటెన్షన్ ఇవ్వటం మానేసేయండి ప్రతిసారి. వాళ్ళకి అవసరమైనప్పుడు ఖచ్చితంగా వెళ్లి ఆదుకోండి. వాళ్ళకి ఎంతైతే ఇంపార్టెంట్ ఇస్తున్నారో వాళ్ళ పేరెంట్స్‌కి కూడా అంతే ఇంపార్టెంట్ ఇచ్చారంటే మీరంటే పడి చస్తారు. ఇది ఇప్పట్లో వచ్చిన కాన్సెప్ట్ కాదండి. ఆనాడు రాముల వారి కాలంలో నుంచి కూడా సీతమ్మ వారికి రాముల వారంటే ఎందుకంత భక్తి, ప్రేమ, ఇష్టం, ప్రియం? మీరు చెప్పండి. ఆయన ఆమెకి మాత్రమే గాదు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఎంతో మర్యాదిచ్చాడు. గౌరవం ఇచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులకి చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. కాబట్టి సీతమ్మ వారికి రాములు వారంటే అంత ప్రాణం. అదే విధంగా మీరు కూడా మీ పార్ట్నర్ యొక్క పేరెంట్స్‌ని గౌరవించండి. వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి. అది చూసి మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. గిఫ్ట్‌లివ్వటము, డబ్బులతో పడేయటము ఇవన్నీ కూడా తాత్కాలికమైన విషయాలు అండి. మీ మనసులో వాళ్ళ పట్ల ఎట్టి పరిస్థితిలోనూ ప్రేమ తగ్గదు అని మీరు వాళ్ళకి నిరూపిస్తుండాలి. ఎలా నిరూపించాలండి? అంటే ఎలా నిరూపించాలి అనంటే, మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవొచ్చి మీరు విడిపోయినా సరే, ఈ బంధం తెగిపోదు. ఫస్ట్ మీరే సారీ చెప్తా ఉన్నారనుకోండి. దీనివల్ల మీకేమైనా ప్రాబ్లమొస్తే మీరు చెప్పడం మానేసేయండి. అలా కాకుండా ఫస్ట్ వాళ్ళే సారీ చెప్తున్నారనుకోండి. మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ఓకే అని అంటున్నారనుకోండి. అప్పుడు కూడా కాలుద్దనమాట వాళ్ళకి. అట్లా గనుక మీరు నడుచుకుంటా ఉన్నట్టయితే, మీ తప్పయితే ఖచ్చితంగా ఒప్పుకోండి అబ్బాయిలు. చాలా చాలా మీకు ఇంపార్టెంట్‌గా యూజ్ అవుతాయి ఈ విషయాలన్నీ. మీ తరపున నేను మాట్లాడుతున్నాను కాబట్టి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. ఇకపోతే ఎప్పుడు మీరు వాళ్ళ చేతే సారీలు చెప్పించడం అలా చేయడం మానేసేయండి. ఇంకొకటొచ్చేసి చాలా మంది చెప్పిన మాట నిలబెట్టుకోరనమాట అబ్బాయిలు. టైం పంక్చువాలిటీ ఉండదు. చెప్పిన టయానికెళ్ళరు. ఎదురు చూపిస్తా ఉంటారు. చిరాకు తెప్పిస్తా ఉంటారు. ఇలా చేయటం వల్ల కూడా వాళ్ళకి మీ మీద మనసు ఇరిగిపోవటానికి అవకాశాలుంటాయి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అబ్బాయిలు రఫ్‌గా ఉన్నా సరే, అమ్మాయిలు సెన్సిటివ్‌గా ఉన్నా సరే, ఎక్కువ కోపం వచ్చేది అమ్మాయిలకే. అబ్బాయిలకి చాలా ఓర్పు, సహనం ఉంటాయి. ఎందుకని అని అనుకుంటున్నారా? ఎందుకనంటే హార్మోన్స్ వల్ల. లేడీస్‌కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిల్ని ఫేస్ చేయటానికి కొన్ని కొన్ని సార్లు వాళ్ళకి కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అబ్బాయిలు చాలా వరకు ఫ్రీగా ఉంటారు కాబట్టి, వీళ్ళకుండే సమస్యలు వీళ్ళకున్నప్పటికిని, వీళ్ళకి కోపం పర్సెంటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఓర్పు, సహనం మీకే ఎక్కువుంటదనమాట. ఎంత ఓర్పు, సహనం లేకపోతే మీరు ఒక అమ్మాయి వెనకాల కొన్ని నెలల పాటు ఫాలో అయ్యి, వాళ్ళ వివరాలు తెలుసుకొని, వాళ్ళని ప్రేమించి, ఆ తర్వాత వాళ్ళు
నో అంటే బాధపడి మళ్ళీ నాలాంటి వాళ్ళకి కామెంట్స్ పెట్టి మనసు గురించి మాట్లాడి గుండెలు పిండేసేలాగా కామెంట్లు పెడతా ఉన్నారంటే నేను అర్థం చేసుకోగలనండి. మీ కష్టం తీరాలంటే నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. వాళ్ళు మీకు ఫోన్ చేయట్లేదా? ఒకళ్ళు కామెంట్ చేశారు. ఫస్ట్ 4 రోజులకు ఒకసారి చేశారు. ఇప్పుడు వారానికి ఒకసారి చేస్తున్నారు. నేను దానికి ఆన్సర్ ఏమి ఇచ్చానో తెలుసా? నెక్స్ట్ నెలకొకసారి చేస్తారు. ఆ తర్వాత 2 నెలలకు ఒకసారి చేస్తారు. మీరేమి దానికోసం షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మిమ్మల్ని ఆల్రెడీ అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇట్లాంటి లక్షణాలు గనక మీకు కూడా కనిపించినట్లయితే మీ సైడ్ ఏం తప్పు లేకపోయినా నేను చెప్పినట్టుగా ఏమాత్రం బోర్ కల్పించకుండా మీరు 100% వాళ్ళతోటి నిజంగా ఉన్నా సరే మిమ్మల్ని వదిలేస్తూ ఉన్నారు అనంటే అటువంటి వాళ్ళ వెనకాల పడటం ఫస్ట్ మానేసేసేయండి. మీ కెరియర్ ఏంటో చూసుకోండి. లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి చూడండి. ఒక్కసారి గనక మీరు కెరియర్‌లో సక్సెస్ అయ్యారనుకోండి, మీలో ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఇలాంటప్పుడే బయటపడుద్ది. ఎప్పుడు? ఎవరైనా ఒక అమ్మాయి వదిలేసి ఎళ్ళిపోయినప్పుడు, మీ లైఫ్‌లో ఏదైనా ఓటమి జరిగినప్పుడు, మీకెవరు లేరు అన్న ఫీలింగ్ మనసులో వచ్చినప్పుడు నేనొక్కడినే అని ఎప్పుడైతే మీకు వస్తుందో, ఆ క్షణంలో మీలో ఉన్న టాలెంట్ ఏమేమి ఉన్నాయో మీకే తెలియకుండా బయటపడతాయి. దానిని పట్టుకొని పైకి ఎదగటానికి చూడండి. సక్సెస్‌ని సాధించండి. లైఫ్‌లో మీరు గనక ఒక రేంజ్‌లో ఉన్నారు అనుకోండి. మిమ్మల్నైతే ఎవరైతే రెస్పెక్ట్ చేయకుండా మిమ్మల్ని వదిలేసి, నో అని చెప్పేసి, మీరు వద్దు అని చెప్పేసి మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయారో, అట్లాంటి వాళ్ళు ఒకరోజు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఏమని ఫీల్ అవుతారు? ఇటువంటి పర్సన్నా నేను వదిలేసుకుంది అని చెప్పేసి. మనము డ్రెస్ బాగలేదనుకోండి, వేరే డ్రెస్ తెచ్చుకోవచ్చు. ఏమన్నా వస్తువులు సరిగ్గా లేవనుకోండి, వాటిని మార్చేసి వేరే వస్తువుని తెచ్చుకోవచ్చు. కానీ ఒక పర్సన్ మన మనసుకి నచ్చారో, ఒక పర్సన్ మనకిష్టమయ్యారో, ఒక పర్సన్ మంచి వ్యక్తి అని మనకు అర్థమైందో, సేమ్ పర్సన్‌ని సేమ్ ప్లేస్‌లో మనం ఎట్టి పరిస్థితిలోనూ తీసుకురాలేము. సేమ్ క్యారెక్టర్‌తో. ఇది మటికి కరెక్ట్‌గా గుర్తుపెట్టుకోండి. మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో, అది వాళ్ళ మనస్సుని తొలిచివేస్తుంది. ఇంత మంచి పర్సన్‌ని నేను మిస్ అయినందుకు నేనే తప్పు చేశాను అని చెప్పేసి చెప్పుతో కొట్టుకోవాలనిపిస్తుంది వాళ్ళకి. అలాంటి పరిస్థితి రావాలి అంటే కొద్ది రోజులు ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత అన్నిటిని మానేసి మీకోసం మీరు ఎఫర్ట్ పెట్టండి. మీ ఫ్యామిలీ కోసం ఎఫర్ట్ పెట్టండి. మీ సక్సెస్ కోసం ఎఫర్ట్ పెట్టండి. వన్ డే మీరు సక్సెస్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళ మనసులో స్టార్ట్ అవుతుందన్నమాట. మంచి అబ్బాయిలు, బంగారు కొండలు, నిజంగా మనసుతో ప్రేమించే వాళ్ళు, సెన్సిటివ్ మైండెడ్ పీపుల్, కరెక్ట్‌గా ఉండేవాళ్ళు, ప్రతి విషయంలో పర్ఫెక్ట్‌గా ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా బంగారు కొండలు. మీరు అలానే ఉండండి. మీ క్యారెక్టర్‌ని వదులుకోకండి. కానీ నేను చెప్పినట్టుగా ఎక్కువగా అటెన్షన్ ఇవ్వటం, చెప్పిన డైలాగ్సే చెప్పటం, ఇవన్నీ మానేశారు అనుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి మీ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏమైబోతున్నారు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. తెలియాల్సినప్పుడు అందరికీ తెలుస్తుంది. మీరు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా సరే వాళ్ళు రాలేదా? వాళ్ళకి మీరు సమాధానం చెప్పాల్సింది నోటితోనో, చేతులతోనో కాదు. కాలంతో, సక్సెస్‌తో, మీ యాటిట్యూడ్‌తో సమాధానం చెప్పండి. మీకు రెస్పెక్ట్ అనేది దానంతట అదే వచ్చి తీరుతుంది. మీకు సెల్యూట్ చేస్తారు. ఏదో ఒక రోజు నా మాటలు నిజం అని మీరు నమ్ముతారు. ఈ వీడియో ఇప్పటిదాకా చూసారు కదా! మీకు నచ్చినట్లయితే అలా ఊరికే వెళ్ళిపోయే బదులు ఒక చిన్న లైక్ చేయటం, కామెంట్ చేయటం చేయొచ్చు కదా బాస్. వీడియో మీ అందరికీ యూజ్‌ఫుల్‌గా ఉంది అని అనుకుంటున్నాను అబ్బాయిలు. వీడియో యూజ్‌ఫుల్‌గా ఉంటే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ మరో మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ జై హింద్.